ఎవరి జ్యూరిడిక్షన్లో ఎవరి పరిధిలో వాళ్ళు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టి తప్పకుండా కోఆర్డినేషన్తో పనిచేసుకోవాల్సిన శక్యత ఉంటుంది. ఎన్నికలయ్యేంత వరకే పార్టీ అయిపోయిన తర్వాత ఎన్నికైన తర్వాత కార్పొరేటర్ ఉన్నాడు. ఇక్కడ ఏ పార్టీ కార్పొరేటర్ కాదు. ఇక్కడ ఆ కార్పొరేటర్ ఈ డివిజన్లో ఎవరి సమస్య ఉన్నా పరిష్కరించాలి, ఏ సమస్యను పరిష్కరించాలి. ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ పార్టీ అనేది పక్కకు పెట్టు, కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఈ నిధులు కావచ్చు లేదా పనులు కావచ్చు చేసి పెట్టాలి. నువ్వు నాకు ఓటేలే కాబట్టి గల్లీకి నేను రోడియా ఇంత చిల్లర సంకుచిత పద్ధతిలో కొనసాగుతున్నాయి నేను చూస్తున్నా. కానీ అలాంటి దానికి ఆస్కారం లేదు. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా అందరికందరూ ప్రజలకు సేవ చేయడానికి ఓటేసింది తప్ప వాటి డాబు దర్పం కోసం మనం ఓటు వేయలేదు. వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాల కోసమో వాళ్ళ సొంత సంపాదన కోసం మనం ఓట్లు వేయలేదు. కాబట్టి డెఫినెట్గా అందరూ పనిచేయాల్సిందే. నాలాంటి వాడిని తప్పకుండా కోఆర్డినేట్ చేస్తాను. నేను ఈ కమ్యూనిటీ హాల్ల విషయంలో మీకు అంత ల్యాండ్ దొరకడం అంత ఈజీ ఉండదు. ఇదంతా మిలిటరీ ఏరియా ల్యాండ్ ఉంటుంది, అంతా ల్యాండ్ ఉండదు. కానీ మీకు మహిళా సంఘ భవనం మీద ఒక 2 ఫ్లోర్లు వేసుకుంటే మాకు అక్కడికి వస్తుంది ప్రతిపాదన పెట్టినారు. మనకంతా దానికి కెపాసిటీ ఉందా, ఇప్పుడు వేసిన బిల్డింగ్కు అది కొత్తదేనా, దానికి కెపాసిటీ ఉందా లేదా ఒకసారి నేను చెక్ చేయించే ఏర్పాటు చేస్తా. నేను ఒక్కటే మీకు మాట ఇస్తున్నా, నాట్ పాసిబుల్ అనేది మా డిక్షనరీలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. ప్రజల అవసరాలు ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వాల కర్తవ్యం. ఇవాళ సొంతంగా చేయరు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కార్పొరేటర్ ఇంటికలు తెచ్చిద్దరు డబ్బులు, లేకపోతే ఎమ్మెల్యే గారు ఇంటికలు తెచ్చిద్దరా, ఎంపీ గారు ఇంటికలు తెచ్చి మనం కట్టిన పన్నుల డబ్బులు 3 పద్ధతులు వస్తూ ఉంటాయి. ఒకటి కార్పొరేషన్ ఇక్కడ లోకల్ ఉంటుంది కాబట్టి లోకల్ పన్ను కడతాం కార్పొరేషన్కి, అక్కడి ఫండ్స్ వస్తాయి. రాష్ట్రానికి పన్నులు కడతాం, అక్కడి నుంచి వస్తాయి. దేశానికి పన్నులు కడతాం, అక్కడి నుంచి వస్తుంది. ఏ ఒక్కరు కూడా సొంతంగా తెచ్చి డెవలప్ చేసేది లేదు. వీళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే కాపాడదాళ్ళమ్మా, గుర్తుపెట్టుకోండి. ప్రజల ఆస్తులకి ప్రజలకు కట్టిన పనులకి కాపాడదారులు తప్ప ఓనర్లు కాదు. మనం ఏదో నేను ఇచ్చినా అంటే కూడా మనం చేయదు. డెఫినెట్గా మనం కట్టిన పన్నుల డబ్బులే కాబట్టి అవి ప్రాపర్ మేనర్లో ఖర్చు కావాలని చెప్పి అనుకుంటాం. కాబట్టి డెఫినెట్గా ఆ సెన్స్ కొంచెం లేకుండా పోతూ ఉంది. తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి కోఆర్డినేట్ చేసి ఆ పని చేయించే ఏర్పాటు నేను చేస్తాను. నా గురించి మీకు పెద్ద చెప్పుకోవాల్సిన అక్కర్లేదు. 20-24 ఏళ్ళుగా నా చరిత్ర అంతా మీ కళ్ళ ముందు ఎదిగిన చరిత్ర, కనపడుతున్న చరిత్ర. తెలంగాణ ఉద్యమకారుడిగా ఆనాడు ఏం కొట్లాడినామో, ఆ 14 ఏళ్ళు పక్షులకు ఎట్టు తిరిగినామో అదంతా మీ కళ్ళ ముందు ఉన్నది. కొత్తగా రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్థిక మంత్రిగా ఏం పని చేసినామో అవన్నీ చెప్తే ఇప్పుడు ఓడవదు. కానీ మచ్చుకు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నాలాంటి వాడు ఆర్థిక మంత్రి అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకునే పేద పిల్లలు వాళ్ళ పాపం, ఆ పిల్లలకి కడుపులో అన్నం పెట్టేటువంటి జీవో లేదు. కటోరతో అన్నం కొలిచిపెట్టే పద్ధతి. ఆ అన్నం కూడా ఉడికని ముక్కిపోయిన అన్నం. ఆ అన్నంలో వాళ్ళు పోసే నీళ్ళ చారు. గంట దౌర్భాగ్య పరిస్థితి ఉండే. నేను అయిన తర్వాత మాలాంటి వాళ్ళం అంటే ఆకలి అంటే ఏందో, కష్టం అంటే ఏందో, పేదరికం అంటే ఏందో అనుభవించిన మేము కూడా ఆర్థిక మంత్రి అయిన తర్వాత పరిస్థితి మారకపోతే బాగుండదని చెప్పి ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేశం మొత్తంలోనే సన్న బియ్యం పెట్టించిన చరిత్ర ఫస్ట్ మేమే మన రాష్ట్రంలో. మేము ఆరోగ్య మంత్రి అయినా, ఆరోగ్య మంత్రి అయితే బాధాకరమైన సందర్భం నేను ఆ కరోనా అప్పుడు ఉన్నా. ఎంత వణికిపోయిందో మీరు చూసారు. ఫస్ట్ పేషెంట్ మహేంద్ర హిల్స్కి వస్తే అందరూ కిటికీలు మూసుకున్నారు. మొత్తం ఒక్కటి తెరుతలేదు, దర్వాజా తెరచలేదు, కిటికీలు తెరచలేదు. మొత్తం బ్లీచింగ్ పౌడర్ సున్నం కొట్టి అంత ఘాటుతో కూడినటువంటి పరిస్థితి క్రియేట్ చేశాను. ఆ ఒక్క పిల్లగాడిని చంపేస్తే అయిపోద్దని చెప్పి డిమాండ్ పెట్టాను. అలాంటి కష్టకాలంలో తీసుకుపోయి దవాఖాన చేయించి ఎవరు పోకపోతే నాలాంటి వాడిని ముందుగా పోయి ధైర్యం చెప్పి కాపాడేటువంటి కర్తవ్యం ఉందని చెప్పి ఆ కరోనా కష్టకాలంలో ఎంత పని చేసినా మాకెరకం. అందువల్ల నేను ఎంపీగా కొత్త కావచ్చు, మీకు కొత్త కావచ్చు, కానీ పనికి కొత్త అని కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ముక్కు పిండి చేయించగలిగే శక్తులు. నాకు 2 విద్యలు వస్తాయి. ఒక విద్య కొట్లాడే విద్య వస్తుంది, ఎందుకంటే 14 ఏళ్ళు ఆ పని చేసాం కాబట్టి. రెండవ విద్య అధికారం ఉంటే తప్పకుండా పనిచేసే విద్య కూడా వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన లేదు. ఇవాళ ఎట్లయితే
ఎవరు నీ ఇంటికి రాకపోయినా, ఎవరు ఓటే అని చెప్పకపోయినా, మీకు మీరుగా ఓట్లేసి గెలిపించుకున్నారో, ఏ గౌరవాన్ని, ఏ నమ్మకాన్ని, ఏ విశ్వాసాన్ని నా మీద పెట్టిండ్రో దానికి తూచా తప్పకుండా కొనసాగించే బాధ్యత నాది. నేను ఇంతకుముందు చెప్పిన నలుగురు ముఖ్యమంత్రితో కొట్టాడు నేను, మళ్ళీ ఈ ముఖ్యమంత్రితో కూడా కొట్టాడే అవకాశం అయితే కొట్టాడతాను నేను. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తప్పకుండా నేను అక్కడ పైరే చేయాల్సిన అక్కర్లేదు. మోడీ గారు సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ తొలి శంఖారావానికి వాడు నాంది పలికితే మల్కాగిరిలో మనం చూపించిన ప్రేమ, ఆ ఆదరణకు ముగ్ధులైపోయాడు మోడీ గారు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చూసినా మల్కాగిరి అంటాడు. మళ్ళీ మీరు గెలిపిస్తే పార్లమెంట్కి పోతే నేను కనపడాలని అంటాడు, అరే క్యా చలారే అంటాడు, మల్కాగిరి క్యా దికా అన్నాడు. అంటే అంత మెమరీ ఉంది మల్కాగిరి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా చేసే బాధ్యత నాది.